నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. వేకువజాము నుంచి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకంతో స్వామివారిని దర్శించుకుంటారని పూజారి రామకన్నన్ అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ధనుర్మాసంలో ఇప్పుడు జరిగే ముక్కోటి ఏకాదశి పండుగని పురస్కరించుకొని ఈరోజు ఉదయం 5 గంటలకు పల్లకి సేవ జరిగింది. దీనిలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాగే ఈరోజు భక్తుల సమక్షంలో స్వామివారి సేవకి ఇప్పుడు దర్శనం నడుస్తుంది. నిర్మల్ ప్రజలందరూ కూడా, నిర్మల్ భక్తులందరూ కూడా స్వామి దర్శనార్థము రావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ మార్గశిర మాసంలో లేదా పుష్యమాసంలో వస్తున్నటువంటి ఒక ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి ఏకాదశినే కాకుండా దీనికి మోక్షద ఏకాదశి అని కూడా పేరు. 3 కోట్ల మంది దేవతలు, ముక్కోటి దేవతలంతా కూడా ఆయన స్వామి యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాలంలో మనం దేవునిక స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశికి స్వామి దక్షిణాయనంలో నిద్రపోతాడు. ఆ స్వామి ఇప్పుడు మేల్కొంటాడు. కనుక ఈ కాలాన్ని అంతటినీ కూడా చాతుర్మాస్యం అని పిలుస్తాం. ఆషాఢాంతం కార్తీకమని. ఈ చాతుర్మాస్యం తర్వాత ఉత్తరాయణంలో వచ్చేటటువంటి స్వామికి ఇది తెల్లవారుజాము సమయం.